తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో డ్వాక్రా మహిళలపై పోలీసుల దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. కోరుమిల్లిలో బాధితులతో సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలపై పోలీసుల దాడి విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో ప్రజాస్వామ్యం కూని అయింది. అమాయకులైన డ్వాక్రా మహిళల మీద పోలీసులు దౌర్జన్యం చూపించారు. తమ హక్కుల కోసం ఏదైతే తమకు రావాల్సిన డబ్బు రావాలని కోరుకున్న వారి మీద దౌర్జన్యం చేసి తమ జులుం చూపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జ్యోతిలహరి గారు చెప్తారు. చెప్పండి. 20 రోజులు బట్టి కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న దౌర్జన్యంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు వచ్చి పోలీస్ యంత్రాంగంతో వీళ్ళని ఆ ఉద్యమకారులందరినీ కూడా చెదరగొట్టడం, లాఠీ చార్జ్ చేయడం, ముందుగా 12 మందినో 20 మందినో అరెస్ట్ చేయడం, 22 మందిని, ఆ 22 మందిని దౌర్జన్యంగా కొట్టుకుంటూ తీసుకుపోవడం. అది అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తి అంతా కూడా తిరగబడి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇది అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఒక తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి ఉంటాయి. శాంతియుతమైనటువంటి నినాదాలు చేస్తూ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులు 300 మంది వచ్చి అమానుషంగా అరెస్ట్ అని కూడా చెప్పకుండా దౌర్జన్యంగా 20 మంది తీసుకుపోవడం ఒకటైతే, ఇక్కడ లాఠీ చార్జ్ చేసేటప్పుడు కూడా ఏ హెచ్చరిక లేదు, ఏ రకమైన విధానం లేకుండా, ఆడ అన్న విశిక్షణ కూడా లేకుండా, మహిళ అనేటటువంటి విశిక్షణ కూడా లేకుండా దౌర్జన్యంగా వాళ్ళు కొట్టకూడని చోట కూడా కొట్టి నానాహింస పెట్టడమే కాకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళు తీసుకొచ్చినట్టు 2-3 వేలలోని ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కుక్కుని తీసుకుపోయినటువంటి పరిస్థితి. రాత్రి 9-10 గంటల సమయంలో కూడా మహిళల్ని దౌర్జన్యంగా, మహిళా పోలీసులు కాకుండా ఆ సీఏ ఎవరో పుల్లారావు అట, అతను ఆడినటువంటి దుర్భాషలు చూసిన ఆడవాళ్ళు సిగ్గుదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి నీచమైనటువంటి విధానంలో మమ్మల్ని అవమానం చేసాడు అని చెప్పేసి జరిగినటువంటి దుశ్చర్య, ఏదైతే అశ్లీల దుశ్చర్య ఉందో దానికి ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. శాంతియుతంగానే కలెక్టర్ని, ఎస్పీని కలిసి దీనికి పరిష్కారం గురించి వాళ్ళతో మాట్లాడడం, పరిష్కారం అనే దాని మీద వారు ఎక్కడ చొరవ చూపెట్టకపోయినా సరే ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చే విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనే వెనకడుగేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ర్యాంపుని ఇక్కడి నుంచి ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఒక కోరిమిళ్లతో ఆగదు, ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమం కూడా అయ్యేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారు. అసలు పోలీసులు ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది? ఒక ప్రజాప్రతినిధిగా నెగ్గి ప్రజల సంక్షేమం చూడాలనేటటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిని వీళ్ళు ఎన్నుకున్నందుకు ప్రజలు ఇవాళ మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి వాళ్ళు ఎన్నుకున్నారా ప్రజలని చెప్పేసి. పోలీసులు నిన్న వ్యవహరించిన తీరైతే ఇక్కడ గోండాల్లో వ్యవహరించారు. కాళ్ళను అంటే మానవ మృగాల కింద బిహేవ్ చేశారు. అంటే నిజంగా కాళ్ళను కొవ్వొత్తులు అంటించడాలు ఇవన్నీ చేసి అమాయకుల్ని భయభ్రాంతులు చేశారు. శాంతి భద్రతల ప్రాబ్లం ప్రజల వల్ల రాలేదు, ఖచ్చితంగా పోలీసు వలన, ఈ ఉన్నత అధికారుల వలన వచ్చిందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇంత సంఘటన జరిగి మహిళలందరికీ దెబ్బలు తగిలినప్పుడు కనీసం జిల్లా కలెక్టర్, ఎస్పీఓ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరో ఒకళ్ళు వచ్చి చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కనీసం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఆ రకమైనటువంటి బాధ్యత లేదనుకున్నాడు. ప్రజాప్రతినిధి ప్రమేయంతోనే పోలీసులు ఈ రకంగా వ్యవహరించారని, అదే ప్రభావంతో స్థానికంగా ఇక్కడ ఈ ర్యాంపులో ఉన్న డ్వాక్రా మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి వారిని తీవ్రంగా బాధించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఈ సంఘటన ఇక్కడితో ఆగదని, రాష్ట్రంలో ఎక్కడ ఏ రకంగా ఈ రకమైన సంఘటనలు జరిగితే ఖచ్చితంగా తాము ఉద్యమిస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా, ఈ వ్యవహారాన్ని ఇక్కడే ఉంచమని, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యమిస్తామని చెప్తున్నారు. కోరుమిల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.